నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ ఆల్రెడీ ఫిల్మ్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే టైంలో సినిమా రిలీజ్ చేయబోతున్నాడు అంటూ వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ ఈ క్లాష్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో ఏది నిజం? మెగాస్టార్ కు పోటీగా మెగా పవర్ స్టార్ తన సినిమాను రిలీజ్ చేయడమా? ఇది ఇంపాసిబుల్ అంటారు మెగా ఫ్యాన్స్. కానీ 2025కి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఈ ఏడాది అంతా వెయిట్ చేయాలి. RRR తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అన్ని కుదిరి ఉంటే ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండాలి. అలా కాకుండా ఆలస్యం అయ్యింది అంటే అందుకు కారణం భారతీయుడు 2 అనే సినిమా అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. భారతీయుడు 2 వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. దాంతో మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు మొదట ప్లాన్ చేశాడు. అందుకే విశ్వంభర వర్సెస్ గేమ్ చేంజర్ వార్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే మెగాస్టార్ కు మెగా పవర్ స్టార్ లైన్ క్లియర్ చేశాడు. గేమ్ చేంజర్ను వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఇదే ఏడాది దసరా సీజన్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సంక్రాంతికి విశ్వంభర వస్తూ ఉండటంతో ఇక గేమ్ చేంజర్కు మరో ఆప్షన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఆ విధంగా చూస్తే మెగాస్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ క్లాష్ మిస్ అయినట్లే లెక్క.